అస్మద్గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. లక్ష్మీనారాయణుల దివ్యపాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఒక ఉత్కృష్టమైన, చాలా మహిమాన్వితమైన, మన డబ్బు సమస్యలన్నీ తీర్చగలిగినటువంటి ఒక లక్ష్మీ కవచాన్ని మీకు చెప్తాను. ఆ కవచం యొక్క మహత్యం ఏంటి, ఆ కవచాన్ని చదివేటప్పుడు మనం ఎలా చదవాలి, ఎందుకంటే అది చాలా తేలికైన విధానం, చాలా సింపుల్గా ఉంటుంది. 9 లైన్లు ఉంటుంది, బీజాక్షరాలతో ఉంటుంది మధ్యలో, అంటే ఆ స్తోత్రంలోనే బీజాక్షరాలతో కూడి ఉంటుంది. అందుకే అది చాలా మహిమాన్వితం. మామూలుగా మనకి గ్రంథాలలో లభించేటటువంటి లక్ష్మీ కవచం చాలా విస్తృతంగా ఉంటుంది, కొంచెం ఎక్కువ శ్లోకాలతో ఉంటుంది. అయితే ఈ లక్ష్మీ కవచం ఒక గురువు గారి ద్వారా లభించింది. ఈ లక్ష్మీ కవచాన్ని ఎలా అంటే, మీరు ప్రతి శుక్రవారం చదువుకున్నా సరే, అంటే అది ఎప్పటికో కానీ, అంటే ప్రతి శుక్రవారం చదవడం వల్ల కొన్ని శుక్రవారాల పాటు చేస్తేనే ఫలితం కనబడుతుంది. లేకపోతే ప్రతిరోజు కూడా చదువుకోవచ్చు. ప్రతిరోజు 3 సార్లు కానీ, 9 సార్లు కానీ, మళ్ళీ మధ్యలో ఇంకే అంకి లేదు. అయితే 3 సార్లు లేకపోతే 9 సార్లు. మనకి డబ్బు కష్టం బాగా ఎక్కువగా ఉన్నా, సమస్యల మీద సమస్యలు చుట్టుముడుతూ ఉన్నా, ప్రత్యేకంగా ఈ లక్ష్మీ కవచం ఆర్థిక బాధలు తీరడానికి, అప్పులు తీరడానికి, మనకి సమయానికి, మన అవసరానికి తగిన ధనం రావడానికి చాలా బాగా పనిచేస్తుంది. నేను ఒకప్పుడు కష్టాలలో ఉన్నప్పుడు ఈ లక్ష్మీ కవచాన్ని పారాయణ చేశానో లేదో, 2 నెలల పాటు పారాయణ చేశాకనే నాకు నా కష్టాల నుంచి గట్టెక్కే మార్గం ఈ యూట్యూబ్ ద్వారానే లభించింది. అందుకనే నేను ఇంత ఘంటాపథంగా చెప్తున్నాను. నేను చాలా రకాలటువంటి స్తోత్రాలు చేశాను. అన్నింటితోనూ నేను చాలా ఉపయోగాన్ని, ప్రయోజనాన్ని పొందాను. అంటే ఒక్కొక్క స్తోత్రం వల్ల నేను ఒక్కొక్క ప్రయోజనాన్ని పొందాను. మనకి డబ్బు సమస్యలు, అంటే అప్పుల ఊబిలోంచి రావడానికైతే మాత్రం నాకు ఈ లక్ష్మీ కవచం చాలా బాగా పనిచేసింది. ఒక మార్గాన్ని చూపిస్తుందనమాట, తేలికైన మార్గాన్ని చూపిస్తుంది. ఇది జపించే జప విధానం ఏంటంటే, సూర్యోదయానికి పూర్వమే మనం ఈ లక్ష్మీ కవచాన్ని చదువుకోవాలి. సామాన్యంగా శుచిగా, శుభ్రంగా ఉండి, ఎలాగో ఇది శ్రావణ మాసం కాబట్టి వచ్చేది కూడా అమ్మవారి మాసాలే, అమ్మవారి యొక్క ప్రభావం ఎక్కువగా ఉండేటటువంటి మాసాలే, ఎక్కువ పట్టు ఉన్నటువంటి కవచం అనమాట. ఇప్పుడు గనక జపిస్తే మన తీరని కోరికలన్నీ కూడా తీరిపోతాయి. మీరు ఖచ్చితంగా మొదలుపెట్టండి. మీకు ఎంత ధనం కావాలంటే అంత ధనం ఇస్తుంది. అంటే మీరు అనుకోవచ్చు, మీకు 30,000 కావాలి, లేకపోతే మీకు జీతం 3,000 పెరగాలనుకోండి, రోజు 3 సార్లు చదవండి, మీకు త్వరలోనే 3,000 పెరుగుతుంది. మీకు 9,000 కావాలి, 9,000 మీకు ఉంటేనే కానీ మీకు ఈ సమస్య నుంచి గట్టెక్కరనుకోండి, రోజుకి 9 సార్లు జపం చేయాలి. అంటే మీరు ఎంత జపం చేస్తే మీ ఆదాయం కూడా అంతలాగా పెరుగుతుందన్నమాట. అది ఈ యొక్క కవచం యొక్క విశిష్టత. అయితే ఈ కవచాన్ని ఎలా చదవాలి, మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వకపోయినా స్క్రీన్ మీద చూపిస్తాను, మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ కవచాన్ని నేను మీకు చూపించేటప్పుడు అది ఆకుపచ్చ పెన్నుతో నేను రాసుకున్నాను. నేను రాసుకున్న ఆ కవచాన్నే మీకు నేను స్క్రీన్ మీద కూడా పెడతాను, చూడండి. అది ఆకుపచ్చ పెన్నుతోనే ఎందుకు రాయాలి అంటే, ఆకుపచ్చ పెన్ను అంటే బుధ గ్రహానికి అధిపతి ఎవరు? శ్రీ మహావిష్ణువు. శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలంలో ఉండేవాళ్ళు ఎవరు? లక్ష్మీదేవి. అంటే అక్కడ ఉందన్నమాట లింకు. ఆకుపచ్చ పెన్నుతో మీరు కూడా చూసి ఒకసారి రాసుకుని అప్పుడు ఈ కవచాన్ని పారాయణ చేయండి. ప్రతిరోజు కూడా ఆవునేతి దీపాలు వెలిగించండి. మహాలక్ష్మీదేవికి, మీకు తెలుసు లక్ష్మీదేవి పూజలు నేను కొత్తగా చెప్పక్కర్లేదు, మీకు చేతనైనట్టుగా మీరు పూజ చేసుకోండి. చేసుకుని ఈ కవచాన్ని పారాయణ చేయండి. ఇప్పుడు కవచం చదువుతాను, మీరు స్క్రీన్ మీద చూడండి. చూస్తూ కవచాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓం మస్తకం పాతు మే పద్మ, కంఠం హరిప్రియా, నాసికాం పాతు మే లక్ష్మీ, కరుణాం పాతు లోచనం, కేశాన్ కేశవకాంతా చ, కపాలం కరుణాలయా, జగత్ప్రసూగండయుగ్మం స్వాహా, పృష్ఠం సదావతు. ఓం శ్రీం పద్మలయాయే స్వాహా, రక్ష సదావతు. పాతు శ్రీనామం సకాలం, బాహుయుగంచతే నమః. ఓం హ్రీం శ్రీం అక్షయై నమః, పాదో పాతు మే సతతం చిరం. ఓం హ్రీం శ్రీం నమః పద్మాయై స్వాహా, సర్వాంగం పాతు మే సదా. ఓం హ్రీం శ్రీం క్లీం మహాలక్ష్మై స్వాహా, మాం పాతు సర్వతః. ఈ కవచాన్ని చదువుకోండి. మీరు ఎన్నిసార్లు చదివితే అన్నిసార్లు కూడా మీకు మీ ఆదాయంలో పెరుగుదల మీకే తెలుస్తుంది. రోజుకు ఒకసారి చదివి చూడండి.
ఎంత ఆదాయం పెరిగిందో చూసుకోండి. అలా పెంచే కొద్దీ మీ ఆదాయం కూడా పెరుగుతుంది. మీ సమస్యలన్నీ గట్టెక్కుతాయి. అయితే ఇది సూర్యోదయానికి ముందు చదవమన్నాను కదా! సూర్యోదయానికి ముందు చదివేటప్పుడు, ఇది చదివేటప్పుడు ఒక్కసారి మీరు ఆదిత్య హృదయం చదవండి. ఆదిత్య హృదయాన్ని ఒక్కసారి చదివి అప్పుడు ఈ కవచాన్ని చదవండి. అప్పుడు మీకు ఫలితం ఇంకా బావుంటుంది. అయితే దీనికి ఎటువంటి నియమాలు లేవు. మీరు శుచిగా, శుభ్రంగా ఉండండి. రోజువారీ మీరు కార్యక్రమాలు చేసుకోండి. ఆల్కహాల్‌కి దూరంగా ఉండండి. మాంసాహారం దూరంగా ఉండండి. సిగరెట్ అలవాటు ఏదైనా ఉంటే మగవాళ్ళైతే సిగరెట్ అలవాటుకి కూడా దూరంగా ఉండండి. ఇంకా ఏ రకమైనటువంటి నియమాలు లేవు. శుచిగా, శుభ్రంగా ఉండండి. కింద కూర్చుని చక్కగా పద్మాసనం వేసుకుంటారో, కుర్చీ మీద కూర్చుంటారో మీ ఇష్టం. నా నియమబద్ధంగా జపించండి.